ఇవాళ మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ప్రతి పాఠశాలలో పఠనోత్సవం కార్యక్రమాన్ని చేపట్టమని మనకి గవర్నమెంట్ ఆదేశించిందనమాట. పఠనోత్సవం అంటే అర్థమైంది. పఠనం అంటే మీకు తెలుసు కదా, అందరూ మనం రోజు చేసేది ఏంటి? రీడింగ్ ని ఒక సెలబ్రేషన్ లెక్క, ఉత్సవం లెక్క జరుపుకోమని చెప్పింది. కాబట్టి దీనినే తెలుగులో పఠనోత్సవం అంటాము. ఇవాళ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ పఠనోత్సవం కార్యక్రమం అనేది మన ప్రతి పాఠశాలలో జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ నుంచి రోజుకి ఒక అర్ధగంట మనం స్కూల్ బుక్స్ కానీ, తర్వాత స్టోరీ బుక్స్ కానీ, ఇవన్నీ కూడా రోజుకి ½ అన్ అవర్ మనం పఠనోత్సవంలో భాగంగా ప్రతి స్టూడెంట్ కూడా రీడ్ చేయాలి. మీరందరం కూడా మనం పఠనం బాగా చేయాలి అన్నమాట. చేద్దాం అందరం? ఏం చేయాలి? స్టోరీ బుక్స్ కానీ, మన టెక్స్ట్ బుక్స్ కానీ రీడింగ్ చేయాలన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ పఠనోత్సవం కార్యక్రమం ఇవాళ నుంచి 15వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా రెగ్యులర్గా మన స్కూల్లో ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఇది పఠనోత్సవం కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. మనం అందరం కూడా ప్రతి స్టూడెంట్ కూడా బుక్ రీడింగ్ అనేది చేయటం అలవాటు చేయటంలో భాగంగా ఇవాళ నుంచి చేయాలి. ఓకేనా? అందరం చేద్దాం. ఓకే, చేద్దామా? ఓకే, మంచిగా బోర్డు పడేటట్టు కుదురుదా? అందరికీ నెక్స్ట్ రమ్మా. ఓ తల్లి, అందరూ ఓపెన్ చేసి రీడ్ చేయాలి. ఓపెన్ చేసి మీరు చదువుకోండి మీకు ఇచ్చిన కథలు. నెక్స్ట్ సిద్ధు రండి, తొందరగా రండి. నెక్స్ట్ వెంటనే రెడీగా ఉండండి. నెక్స్ట్ రండి, వెంటనే తీసుకోండి బుక్స్. శశికు పాల్ ఇంకందరూ చదువుకోండి. మేడం